తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితులు ఎట్లున్నాయి, ప్రస్తుతం తెలంగాణలో ఏం జరగబోతుంది, తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి దూకుడుకు సంబంధించి నిజంగా ప్రజా పరిపాలన అందించే దిశగా సాగుతుందా, లేకపోతే కేవలం అధికారులలో తన యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ లో తెచ్చుకోవడానికి ఈ సాహసాలు చేస్తున్నారా? రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారికి ఇచ్చిన బాధ్యతలలో ఎంత మేరకు వారు పనిచేస్తున్నారు? దాంతో పాటు తెలంగాణలో మార్పు కోసం తెచ్చుకున్న కాంగ్రెస్ నిజంగా మార్పు దిశగా అడుగులు వేస్తుందా అంటే అనేక అంశాలకు కూడా ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. సమాధానాల కోసం తెలంగాణ సమాజం ఇంకా ఎదురు చూస్తుంది. ఇన్ని రోజులు గడిచినా, దాదాపుగా 15 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా సమాధానాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని ఒకంత వ్యక్తం చేస్తుంది అంటూ తెలంగాణ సమాజం నుండి వస్తున్న ప్రశ్నలు. సరే, ఒకసారి మొత్తానికి తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనే విషయాన్ని కాస్త లోతుగా మనం విశ్లేషిస్తే కొన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి, ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకపోతే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గురించి ఎవరికైనా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ చూడాలన్నా పూర్తి స్థాయిలో కూడా మీరు మీ సెల్లులలో, మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ముఖ్యమంత్రి చేయబోయే సాహసాలు ఏంటి, దాంతోపాటు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేక విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. ప్రస్తుతం మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా కాస్త మనం ఒకసారి చర్చించుకోవాలి. ఏం జరుగుతున్నది, ఎట్లుంటది అనే విషయానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే